ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ తీసుకున్న కల్వకుట్ల కవితక్క లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బలంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ నెల 21న లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో సిబిఐ అధికారులు కల్వకుట్ల కవితకు నోటీసులు ఇచ్చినారు. 26 తారీఖు మీరు ఢిల్లీలో సిబిఐ అధికారుల ముందు హాజరు కావాలని చెప్పి వాళ్ళు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కల్వకుట్ల కవితక్క ఈరోజు హాజరు కావాల్సిన అవసరం ఉండే. కానీ నిన్న సిబిఐ అధికారులకు ఒక లేఖ రాసింది. నేను రాలేకపోతా ఉన్నా, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, నేను ఆల్రెడీ నా షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను అంత దూరమైన ఢిల్లీకి రాలేకపోతా ఉన్నా, ఎట్లా నాకు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తారు, సో కావాలని రాబోయే ఎంపీ ఎలక్షన్లో నేను రాజకీయంగా ముందుకు పోకుండా ప్రచారం చేయకుండా కావాలని ఒక కుట్ర జరుగుతుందని చెప్పి కొన్ని కామెంట్స్ చేసినది. సో అయితే ఇదే సందర్భంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉండో ఆయన కూడా 22 తారీఖు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మీరు కూడా 26 తారీఖు హాజరు కావాలి అని ఆయనకు నోటీస్ ఇచ్చారు. దాదాపు ఆయనకి ఇప్పటికీ 7 సార్లు నోటీసులు అందిస్తే ఆయన ఇప్పటి వరకు హాజరు కాలేదు. సో ఆయన కూడా కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది కాబట్టి కోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను హాజరైతా అన్న అంశాన్ని ఆయన కూడా సిబిఐ అధికారుల ముందు, సో ఆ పార్టీ సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన పార్టీ అధికారులు, సో మా ముఖ్యమంత్రి ఈడీ అధికారుల ముందు హాజరు కాలేకపోతా ఉన్నారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అని. సో ఇద్దరు ఇక్కడ కవితక్క ఈ రీజన్ చెప్తా ఉంటే ఆయనేమో కోర్టులో ఉన్నది ఈ అంశం, అందుకే హాజరు కాలేకపోతున్నా అని చెప్పి ఇద్దరు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విషయం పక్క పెడితే మన తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ బతుకమ్మ అని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తారు కాబట్టి ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం బద్నాం అవుతా ఉంది. లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితకని ఎందుకు బద్నాం చేస్తూ ఉన్నారు? నిజంగానికి ఒకవేళ లిక్కర్ స్కామ్లో ఇవ తప్పిదం చేస్తే తీసుకొని పోయి లోపడేయడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. దానికి తోడు ఇక్కడ బీజేపీ నాయకులు బలవుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల, కేసీఆర్ అవినీతి పైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా బలైన పరిస్థితి మనం చూసినాం. అయితే కల్వకుట్ల కవితక్క బిజీగా ఉంది. నిజంగా ఎంపీ ఎలక్షన్ల పని మీద తిరుగుతూ ఉంది. అంటే కవితక్క ఏడా ఏపీలో కోనసీమ ప్రాంతంలో ఆ జిల్లాలలో తిరుగుతూ ఉంది, గుళ్ళ పొంటి పూజలు చేస్తూ ఉన్నది. కానీ ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఏనాడు కూడా కవితక్కకు ప్రజల సమస్యల కోసం లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచన రాలేదు. కానీ సిబిఐ అధికారులు హాజరు కావాలన్నప్పుడే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నదంట. అంటే ప్రజలు నమ్మాలి మళ్ళీ ఇక. సో ఇదంతా ఒక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో నిన్నటి దాకా చర్చ జరిగింది. కేజ్రీవాల్ని, కవితని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందన్న చర్చ కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ గతంలో కల్వకుట్ల కవితకు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినారు సాక్షి కింద, తర్వాత 90 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినారు. నీ దగ్గర అయితే ఏ ఆధారాలు అవుతున్నాయో ఆ ఆధారాలు మాకు సమర్పించాలని చెప్పి ఆమెకు నోటీస్ ఇచ్చారు. కానీ ఈసారి ఆమెని 41A సిఆర్పిసి కింద నిందితురాలుగా చేర్చిన నేపథ్యంలో ఒకవేళ పోతే అక్కడి నుంచి అక్కడికే ఎత్తుకొని వెళ్తే అవకాశం ఉంటుందన్న ఆ భయంతో కల్వకుట్ల కవితక్క ఢిల్లీ విచారణకు హాజరు కాలేదన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఒకసారి కల్వకుట్ల కవిత ఏమి లేఖలో రాసిన చూద్దాం. దాని తర్వాత చీకోటి ప్రవీణ్, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, ఆయనతో కూడా మాట్లాడుతారు. ఎందుకంటే ఆయన గతంలో ఈడీకి సంబంధించిన కేసులు కూడా ఎదుర్కొన్నారు. సో చీకోటి ప్రవీణ్ గారితో పాటు అడ్వకేట్ రచనారెడ్డి గారితో కూడా ఇద్దరు బీజేపీ నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఈసారి కూడా కల్వకుట్ల కవితని లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పిస్తే రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ కవిత ఆల్రెడీ హాజరు కాలేదు కాబట్టి లీగల్ ఒపీనియన్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కవితక్క లేఖ చూసే ప్రయత్నం చేద్దాం. లేఖ పెద్దగానే రాసింది కవితక్క. ఇప్పుడు తప్పు అయినప్పుడు పోతే ఏమవుతుంది, ఇబ్బంది ఏమవుతుందో అర్థం కాదు. మీ అన్నకు అడగానే నిన్ననే చెప్పిన, మీ అన్న పదే అంటా ఉండే తప్పు అయినప్పుడు కోర్టు ముందు హాజరు కానికి ఏమి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పదే గతంలో అధికార పార్టీ హోదాలో ఉన్నప్పుడు అంటుండే. ఇప్పుడు మీ చెల్లెకు కూడా అదే క్వశ్చన్ వేయాలని కూడా కల్వకుట్ల తారక రామారావుకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి ఈ లేఖ చూస్తే సిబిఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత, సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని చెప్పి సిబిఐ అధికారులకి కవితక్క అల్టిమేటం జారీ చేస్తూ ఉంది. ఒక రకంగా బెదిరిస్తూ ఉంది. ఇప్పుడు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుసంధానంలో కాసేపు పనిచేయవు అనుకుందాం. ఇప్పుడు చట్టాలపైన మాకు గౌరవం ఉంది,
అధికారులపైన గౌరవం ఉందని పదే పదే రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉందని పదే పదే మనం మాట్లాడుకుంటాం కదా. మరి గౌరవం ఉంటే సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసినప్పుడు ఎందుకు హాజరు కాకుండా వాళ్ళు ఇచ్చారు నోటీసులను మీరు రద్దు చేయాలని చెప్పి వాళ్ళకే ఈమె ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. ఏ ఆదేశాలు అయితే కల్వకుంట్ల కవితకు వాళ్ళు జారీ చేసిరో రిటర్న్ ఆదేశాలు ఈమె జారీ చేస్తూ ఉంది. ఏ మాత్రం మాకు చట్టాల పట్ల న్యాయస్థానాల పట్ల గౌరవం ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కవితక్క అంటుంది. గతంలో ఎట్లయితే ఏమని ఆన్లైన్ ద్వారా విచారించారు లేకపోతే అడ్వకేట్ల ద్వారా సమాచారం పంపించే ప్రయత్నం చేసిరో ఆ తరహాలో నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా అని కల్వకుంట్ల కవితక్క అంటా ఉంది. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదు అంటా ఉంది. ముందేనంటే ప్రిపేర్ అయిందంట. రాబోయే తెలంగాణ రాష్ట్రం ఎంపీ ఎలక్షన్లో మొత్తం మేము బట్టలు చింపుకొని పోరాటం చేయాలి, మళ్ళీ మా ఉనికిని చాటుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా ఈమె షెడ్యూల్ 26 తారీఖు డిసైడ్ అయిందంట. ఈమె ఏడుందయ్యా అంటే కోనసీమ జిల్లాలో తిరుగుతూ ఉంది కవితక్క. కోనసీమ జిల్లాలో తిరుగుతూ ఉంది. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ అంటే ఈమెనే లీగల్ పాయింట్స్ ఈమెనే చెప్తుంది. సిబిఐ అధికారులు చెప్పాల్సిన మాటలు కూడా ఈమెనే అడ్వకేట్ అయిపోయింది కల్వకుంట్ల కవితక్క. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీస్ జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తూ ఉంది. వాళ్ళు సింపుల్గా చెప్పారు గతంలో నేను సాక్షిగా విచారించారు, తర్వాత నీ దగ్గర ఉన్న ఆధారాలు సమకూర్చాలంటే నువ్వు ఫోన్లు పోయి ఇచ్చొచ్చినావు. ఈసారి 41A కింద నువ్వు దోషివి, నువ్వు నిందితురాలువి లిక్కర్ స్కామ్ అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంటే బయటకు వచ్చింది. నువ్వు నిందితురాలువా, నువ్వు దోషివా కావా తేల్చుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఆడిగోవాలే నిజంగా నువ్వు తప్పు చేయలేదే అనుకుందాం. లిక్కర్ స్కామ్లో కవితక్క లిక్కర్ స్కామ్లో పాల్గొనలేదు. సౌత్ గ్రూప్కి, ఆమెకి, కేజ్రీవాల్కు, మాగంటి ఈయనకు, ఈ బ్యాచ్కి ఎవరికి కల్వకుంట్ల కవితకు సంబంధమే లేదనుకుందాం. మరి బాజాప్తా పోవచ్చు కదా. బాజాప్తపై తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి నన్ను కావాలని బీజేపీ బద్నాం చేసింది, కేంద్ర దర్యాప్తు సంస్థలను బద్నాం చేసినాయి అని చెప్పి వాళ్ళ మీద పరువు నష్టం వేయొచ్చు కదా నిజంగా నీ ప్రమేయమే లేకపోతే. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తుంది. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుంది. సిబిఐ చేసిన ఆరోపణలో నా పాత్ర లేదు. పైగా కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. నన్ను విచారణకు పిలువబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. సో ఈ కేసు సుప్రీంకోర్టు పెండింగ్లో సుప్రీంకోర్టుని మెట్లెక్కాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది నీకు? అంటే నువ్వు సుప్రీంకోర్టు మెట్లు ఎప్పుడైతే ఎక్కినవో నన్ను ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఇబ్బందులు పెడతావని చెప్పి ఎప్పుడైతే నువ్వు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినవో అప్పుడే నువ్వు ఈ లిక్కర్ స్కామ్లో దొరికిపోయినవు. గతంలోనూ సిబిఐ బృందం హైదరాబాద్లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాను. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సిబిఐ దర్యాప్తుకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను. కానీ 15 నెలల విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరు కాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించండి అని చెప్పి సో ఏ నోటీస్ అయితే వాళ్ళు పంపించారో అదే నోటీస్కు వాళ్ళు పంపించిన ఆ మ్యాటర్ తీసేసి ఈమె లేఖ అంటించి అటు పంపించింది సింపుల్గా. సో కవితక్క తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంది. సో భారతీయ జనతా పార్టీలు మళ్ళీ ఈ కవిత తప్పించుకునే విధానం చూస్తూ ఉంటే ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. ఆల్రెడీ 15 నెలల క్రితం తెరపైకి వచ్చిన ఈ లిక్కర్ స్కాము విచారించిన రానాడు ఈమెని డిసెంబర్లో అనుకుంటే ఏమని విచారించారు, డిసెంబర్ అనుకుంటా ఆ టైంలో విచారించారు. ప్రజలు కూడా కాస్త మర్చిపోయారే, ఈమెను అరెస్ట్ చేయరు కాదు అయిపోయింది అనుకురు. మళ్ళీ మర్చిపోయిన అంశాన్ని మళ్ళీ తెరపైకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలు దీన్ని రాబోయే ఎంపీఎస్లో బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి అరవింద్ కేజ్రీవాల్ కూడా పోలే. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్ళీ డుమా.
కోర్టు తీర్పు కోసం వేచి చూడాలని ఆప్ సూచన. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఈ నెల 22న 7వసారి సమన్ జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ విచారణకు వెళ్లడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన తెలిపింది. ఈ అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కావడం లేదని పేర్కొంది. ప్రతిరోజు నోటీసులు పంపే బదులు కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలని వెల్లడించింది. మార్చి 16న కోర్టుల విచారణకు రానట్టు తెలిపింది. ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావద్దని, ఎన్ని కుట్రలు చేసినా ఇండియా కూటమిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి సో ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నాయకులు తేల్చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈడీని ఉసుగొల్పినా, సిబిఐని ఉసుగొల్పినా సో ఖచ్చితంగా ఇండియా కూటమికి మా మద్దతు ఉంటుందని చెప్పి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో ఈయన కూడా ఈడీ ఆఫీస్కు హాజరు కాలేదు. సో కల్వకుట్ల కవితక్క విచారణకు హాజరు కాలేను, వర్చువల్గానైతే ఓకే. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేక ఎక్కడుంది కవితక్క? కోనసీమ జిల్లాలో కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లారు. పి గన్నవరం మండలం ముగండ గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించినట్టు కవిత తెలిపారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. సో కవితక్క షెడ్యూల్ ఏం లేదు. నిజంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నువ్వు క్రియాశీలకంగా పనిచేయాలన్న ఆలోచన ఉంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ పరిధిలో తిరిగే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు కోనసీమ జిల్లాలో అక్కడ గుళ్ళ పొంటి తిరుగుతావు నువ్వు. అంటే ఇది ఒక రీజన్ అనమాట. ఇప్పుడు కవితక్క రేపు నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంత కష్టం చేస్తో మనం కూడా చూడాలి. ఇప్పుడు పార్టీ కోసం నా షెడ్యూల్ ఉంది 6 నెలల దాకా, నా బిజీ షెడ్యూల్ అంటూ ఉన్నారు కదా కల్వకుట్ల కవితక్క. మరి ఎంతగానో ఆ బిజీ షెడ్యూల్ ఉంటుందో ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది.